నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రామగుండంలో భారీ వర్షానికి స్తంభించిన జనజీవనం. లోతట్టు ప్రాంతాల్లో పర్యవేక్షించిన మేయర్ అధికారుల బృందం. రామగుండం సింగరేణి బంగ్లాస్ దుర్గామాత ఆలయంలో శాకంబరి వేడుకలు. కూరగాయలు ఫలాలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. రాళ్లవాగు ఉధృతితో నిలిచిపోయిన రాకపోకలు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ట్రాఫిక్ మళ్లింపులు ఆదేశించిన సిపి అంబర్ కిషోర్ జా. రిటైర్ అవుతున్న ఎస్సీడబ్ల్యూ ఏఐటీసీ నేత గుర్రం ప్రభుదాస్ కు ఘన సన్మానం. పాల్గొన్న ఓసీపీ5 గని మేనేజర్ అనిల్ గబాలే. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లు, ఇండ్లు, కాలనీలు జలమయమయ్యాయి. భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలను రామగుండం కార్పొరేషన్ మేయర్తో పాటు కమిషనర్, పెద్దపల్లి డీసీపీ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. పారిశ్రామిక ప్రాంతంలోని 5 ఇంక్లైన్ 2A బ్రిడ్జ్ పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాయకులు, అధికారులు సూచించారు. భారీగా కురుస్తున్న వర్షాలకు అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని, పాత గోడలు, చెట్ల కింద ఎవరూ ఉండరాదని వారు పేర్కొన్నారు. నాలాలు పొంగి పొర్లుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, పిల్లలను బయటకి పంపించవద్దన్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉంది. మన దగ్గర కూడా అది రెడ్ జోన్ కింద క్రియేట్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ రిపోర్ట్ ప్రకారం. సో ఇక్కడ కార్పొరేషన్లో పబ్లిక్కి ఒకటే అప్పీల్ అండి, ఎవరు కూడా బయటకి రావద్దు. అసలు వాళ్ళకి ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్స్ ఉంటే మాత్రం కార్పొరేషన్లో కంట్రోల్ రూమ్ నెంబర్ ఉంటుంది, అది కూడా మేము షేర్ చేస్తాం. వాళ్ళకి కాల్ చేసి ఇమీడియట్గా మేము మా స్టాఫ్ పంపించి వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎంటైర్ ప్రజలకు పోలీస్ వారు మరియు రెవెన్యూ అండ్ మన మున్సిపాలిటీ వారి హెచ్చరిక ఏంటంటే, ఈ 3 రోజులు వర్షం వస్తుంది కాబట్టి దయచేసి ఇండ్ల నుంచి ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు. మీ ఇండ్ల పాత ఇండ్ల వారు వారి గోడలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ ఆపద వచ్చినా మా 100 నంబర్కి ఇమ్మీడియట్గా ఫోన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మా ఏసీపీ రమేష్ గారు అండ్ ఇంద్రసేనారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి టీం అంతా రెడీగా ఉంటుంది. కాబట్టి ఏ చిన్న ప్రాబ్లం మీకు చూసినా, మీకు వచ్చినా కానీ ఎమ్మటే 100కు డైల్ చేసి ఈ వివరాలన్నీ చెప్పండి. ఇమ్మీడియట్గా పోలీస్ సహకారం పొందండి. దయచేసి మరొక్కసారి విన్నవిస్తున్నా, ఈ 3 రోజులు ఎవ్వరు ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. కార్పొరేషన్లో ఉన్న ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. దాదాపుగా నిన్న రాత్రి 9 గంటల నుంచి కంటిన్యూస్గా వర్షం విపరీతంగా రావడం వల్ల అనేకమైన ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధం అయిపోయి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజలందరినీ కూడా ఎవరిని కూడా ఇబ్బంది నుంచి బయటికి రావద్దని చెప్పేసి కోరుతూ ఉన్నాం. దయచేసి 5 ఇంక్లైన్ మోరీ కానీ 2A మోరీ దగ్గర కానీ పూర్తి స్థాయిలో నీరు నిండిపోయి కనీసం 2 వీలర్ కానీ కార్లు కానీ రాని పరిస్థితి ఉన్నది. ఎవరన్నా అక్కడికి పోతే ప్రమాదమయ్యే పరిస్థితి ఉన్నది. అందుకే ప్రజలందరూ కూడా ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇళ్లలో కూడా ఏదైతే పురాణంలో దాదాపుగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కింద పెట్టిన పెద్ద పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లన్నీ కూడా చాలా వరకు కూలిపోయి ఉన్నాయి. అక్కడ కూడా ఎవరు ఏదన్నా వెంటనే ఇబ్బంది ఉంటే మున్సిపల్ కార్పొరేషన్కు సమాచారం ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా అనేకమైన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ దగ్గర కూడా కాంపౌండ్ వాల్ మొత్తం కూడా కూలిపోయి అక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. RFCL దగ్గర దాదాపుగా కాంపౌండ్ వాళ్ళంతా కూలిపోయి అక్కడ కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మున్సిపల్ అలాగే పోలీసు మొత్తం కూడా తొందరగా అక్కడ ఉన్న చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉన్నాం. కమిషనరేట్కు సంబంధించినది కూడా చాలాపల్లి ఆ ప్రాంతం అంతా కూడా క్యాష్వే మొత్తం కూడా నిండిపోయి రాకపోకలకు ఇబ్బంది అయితే ఉన్నది. కనుక ప్రజలందరూ కూడా ఒక రోజు ఇంట్లోనే ఉండాలి. అలాగే స్కూలు యాజమాన్యాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, 2 రోజులు స్కూలుకు సెలవులు ఇచ్చి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మున్సిపల్కు సంబంధించిన మా కమిషనర్ గారు, మేము, మా కార్పొరేటర్లు అందరము జవాన్లు
శానిటరీ సూపర్వైజర్లు అందరూ కూడా ఉదయం 6 గంటల నుంచే పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం కనుక ప్రజలు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. రామగుండం ఏరియా 1 సింగరేణి బంగ్లాస్ ఏరియా ప్రాంగణంలో వెలిసిన శ్రీ దుర్గామాత ఆలయంలో ఆషాఢమాస గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శాకాంబరి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పూలు, పండ్లు, ఫలాలు, ఆకుకూరలు, కూరగాయలు, పుష్పాలతో శాకాంబరి దేవి స్వరూపంగా సుందరంగా అలంకరించి భక్తులకు విశేషంగా ఆకట్టుకున్నారు. హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసం అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో వచ్చే గురు పౌర్ణమి రోజున గురువులను, ఋషులను స్మరించుకోవడం ఆనవాయితీ. శాకాంబరి దేవి ప్రకృతి, పంటలు, పచ్చదనం, అన్నపూర్ణ తత్వానికి ప్రతీకగా భావించబడుతోంది. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల పట్టణంలోని పాత మంచిర్యాల ప్రాంతంలో ఉన్న రాళ్లవాగు ప్రాంతాన్ని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పాత మంచిర్యాల ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రమాదకర ప్రాంతాలను పూర్తిగా మూసివేసి అవసరమైన చోట ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నామని, మరికొన్ని ప్రాంతాల్లో రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నామని పేర్కొన్నారు. పోలీసులు సూచించిన ట్రాఫిక్ మళ్లింపులను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని, వర్షాకాలంలో భద్రతకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కమిషనర్ కోరారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్లోని ఆర్ఎఫ్సిఎల్ ప్రభావిత ప్రాంతమైన వీర్లపల్లి గ్రామంలో నిన్న రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ ప్రహరీ గోడ కూలిపోయింది. దీంతో వరద నీరు గ్రామంలోని పలు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. ప్రభావిత ప్రాంతంలో తక్షణమే సహాయ చర్యలు చేపట్టి బాధితులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు వారి సతీమణి మనాలి ఠాకూర్ వీర్లపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ నెల 31వ తారీఖున పదవి విరమణ అవుతున్న సందర్భంగా ఈరోజు ఓసీపీ 5 ఆవరణలో ఎస్సీడబ్ల్యూ ఏఐటీసీ ఫిట్ కార్యదర్శి గుర్రం ప్రభుదాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓసీపీ 5 గని మేనేజర్ అనిల్ గబాలే మరియు అధికారులు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్సీడబ్ల్యూ ఏఐటీసీ RG1 అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి మాదన మహేష్ మరియు ఉపాధ్యక్షులు భోగ సతీష్ బాబు, ఏఎస్టీ ఫిట్ కార్యదర్శులు చందా తిరుపతి, ఎడవల్లి రాజిరెడ్డి, నాయకులు నేరెల సదయ్య, ఉదయభాను, భక్తి శ్రీనివాస్, సాంబమూర్తి, నర్మదా మరియు అన్ని సంఘాల నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మేనేజర్ అనిల్ గబాల గారికి, మహేష్ గారికి, సతీష్ గారికి, సేఫ్టీ ఆఫీసర్ గారికి, ఇంకా ఇతర అధికారులకు, మా తోటి నాయకులకు, ఉద్యోగులకు శుభోదయం. మహిళా కార్మికులకు సారు జనం మధ్యలో పనిచేసిండు వెల్ఫేర్ సెక్షన్ అంటే, అందుకే జనం మధ్యలో వేడుక జరుపుకోవాలని జనరల్గా అందరికీ భావిస్తూ ఉంటారు. అది ఆయనకు మన పట్ల ఉన్న అంకిత భావం కానీ, ప్రేమకు కానీ నిదర్శనం. సార్ గత 2-3 రోజులుగా ప్రతి మైన్కి వెళ్ళి అందరినీ కార్మికులను కలుస్తూ వారి ద్వారా తన ఇన్ని రోజులు పనిచేసిన ప్రేమను వ్యక్తపరుస్తూ అందరి మన్నలను చూరగొన్న అధికారి మనకు రిటైర్మెంట్ అవ్వడం, ఉద్యోగులకు సంక్షేమ పరంగా కొంత లోటే. సార్ అనేకమైన అనుభవం. సింగరేణులందరికీ శుభోదయం. ముఖ్య అతిథిగా వచ్చిన గని మేనేజర్ గబాలే గారు, గుర్తింపు సంఘం బాధ్యులు ప్రభుదాస్ గారు, మహేష్ గారు, సతీష్, తోటి అధికారులు, మహిళా ఉద్యోగం అందరూ, సింగరేణులందరికీ పేరు పేరున శుభోదయం. మీతో కొద్దిసేపు ఇట్లా పాలు పంచుకోవాలి. వర్షం ఉన్నా కూడా ఇవాళ కష్టమైన మా నాగరాజు నేను కలిసి ఒకటే వాడలో ఉంటాం, తీసుకొచ్చాను. ఫస్ట్ ఈ మైన్ నేను 24లో మల్టీ డిపార్ట్మెంట్ ఇదే హాల్లో వచ్చినాను. అప్పుడు నంబర్ 2 ఉన్నా కూడా నాకే అట్టుబడేది. జనరల్గా ఎక్కడైనా మేనేజర్ అంటే ఇప్పుడు స్కూల్లో టీచర్లు, పీఈటీ టీచర్ ఉంటుంది. పీఈటీ టీచర్ చూడంగానే ఒక కట్టి ఉంటుంది ఆయన దగ్గర, చూసిండో లేదు. ఆ కట్టే తెలుసు కదా, ఆయన అంటే గదగద వణుకుతారు. ఏం మైండ్లో మేనేజర్ అంటే ఒక రకంగా ఉంటుంది. ఎందుకు కొంచెం డిస్ప్లే యాక్షన్ తీసుకునే ఉంటాయి కాబట్టి. కానీ ఈ బాయిలో ఉల్టా ఉన్నది. మేనేజర్ అంటే ఒక పవర్ స్టార్ లాగా మొత్తం వీలలేసుడు అంటే దట్ ఈజ్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. అది జనరల్గా
వెల్ఫేర్ ఆఫీసర్కి ఎక్కువ ఉంటుంది. మీరు ఇంట్లో తండ్రి చూడండి, కొడుకును బిడ్డను కానీ బాగా బెదిరించి కొట్టి చేసి వాడు మంచి డిసిప్లిన్ కోసం. తల్లి పాత్ర ఏంటిదంటే ఇట్రా బిడ్డ రా అని ఆ కొట్టిన గాయానికి ఆయింట్మెంట్ పోయడం, అది వెల్ఫేర్ ఆఫీసర్ పని. సో అమ్మ దగ్గర ప్రేమ ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ రివర్స్ ఉంది. మాది మీరు కొట్టి మా నాగరాజుకి ఏంటంటే ఓకే. ఫస్ట్ ఇప్పుడున్న ఛాలెంజెస్ మనకు కొంచెం చిన్నగా చెప్తాను, అంటే బిగేది కాదు. ప్రొడక్షన్ కానీ క్వాలిటీ కానీ. బంగాళాఖాతంలో ఏర్పడి వాయుగుండం ప్రభావంతో గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గుండారం రిజర్వాయర్లో పాటు చెరువులు కుంటలు నిండి అలుగు పారుతున్నాయి. కమాన్పూర్ మండల కేంద్రంలోని కిష్టంపల్లిలో పెంచికల్పేట గ్రామాలలో ఇళ్లలోకి వరద చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జూలపల్లి గ్రామానికి చెందిన పడాల శంకరమ్మ ఇల్లు కూలి పొగ కమాన్పూర్ నుంచి గోదావరికని వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న సిద్దపల్లి పెంచికల్పేట వద్ద కల్వర్ట్లపై నుంచి వరద నీరు పారుతుండటంతో అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మాకింత సహకరించనే బతుకు. మాకింత పయాత్కారులు ఎవరైనా వచ్చి సహకరించి మాకు నీళ్ళ డ్రైనేజ్ పొగలు సాపు చేస్తేనే బతుకుతామని, లేకపోతే మేము ముద్ద పట్టుకొని పోతాం. ఇక రామగిరికి ఇడకుంటాం పోయి, కానీ ఇక్కడ ఉండలేము మేము. ఇక మీరు ఎవరన్నా సహకరించి మాకు సాయం చేయండి. ఇక ఏం చేసినా మేము బతుకలేం. ఇక్కడ అందరం చెత్త వాసన వస్తాను, ఇక పోతేనే మొత్తం ఇళ్ళకి వస్తాను. మాకు వచ్చి ఇది మమ్మల్ని ఏమన్నా చేయండి. ఇక తొందరరా పింఛన్లు వస్తాయి, ఇళ్ళకి నీళ్ళు వస్తాయి. అక్కడ మోరి ఎక్కువ నీళ్ళు పోకపోవడం వల్ల నీళ్ళు మొత్తం ఇంట్లోకి వస్తున్నాయి. మేము ప్రతిసారి సర్పంచులకు చెప్పినాం వాటర్ పోయేటట్టు. కాకపోతే వాటర్ పోయేటట్టు మాకు అటు నీళ్ళు పోయేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాం. రామగుండం ఏరియా 1లో పర్సనల్ మేనేజర్గా విశిష్ట సేవలు అందిస్తూ ఈ నెలాఖరున పదవి విరమణ చేయనున్న ముప్పిడి రవీందర్ రెడ్డి బుధవారం ఏఐటీసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆర్జీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమం ఆప్యాయత అభిమానాల నడుమ జరిగింది. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ మాట్లాడుతూ రవీందర్ రెడ్డి తన ఉద్యోగ జీవితం అంతా క్రమశిక్షణ, నిజాయితీ, బాధ్యతాయుత సేవాభావంతో విధులు నిర్వహించారని కొనియాడారు. యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య సమన్వయాన్ని నెలకొల్పడంతో కార్మికుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించడంలో ఆయన విశేష కృషి చేశారని పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సరైన ప్రణాళిక లేకుండా రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులు చేపట్టడం వల్ల ప్రతి వర్షానికి వర్షపు నీరు నేరుగా ఇళ్లలోకి చేరుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆస్తి నష్టం మరియు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రజల సమస్యలను వెంటనే గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్పై ఉంది. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి నీటి నిల్వ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కందుల సంధ్యారాణి, బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్, ఓబీసీ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అన్నారు. దాదాపు వీళ్ళంతా కూడా ఇక్కడ 50 ఏళ్ళకెళ్ళి ఇక్కడ నివాసం ఉంటారు. ఎప్పుడు కూడా ఎంత పెద్ద వర్షాలు వచ్చినా కూడా
ఇక్కడ కొంచెం కూడా ఇబ్బంది కాలే. కానీ ఇవాళ ఒక్కరోజు వానకే మొత్తం కూడా ఇళ్ళన్నీ కూడా మునిగిపోయినాయి. కనీసం వీళ్ళు వంట చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఇంట్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మొత్తము వాటర్లో మునిగిపోయింది. అంటే కేవలము మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి సరైనటువంటి ప్రణాళిక లేక ఇక్కడ రోడ్డు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, మొత్తం కూడా హైట్ లో నిర్మాణం చేయడం వల్ల నీళ్ళన్నీ కూడా మొత్తం వర్షం నీళ్ళన్నీ కూడా ఇళ్లల్లో చొర్రి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా, చాలా ప్రమాదంగా మారింది. ఇవాళ పెద్ద ఎత్తున ఏదైతే డ్రైనేజ్ చుట్టూ కూడా ఆ చెట్లకి వెళ్ళి మొత్తం పాములు కూడా ఇవాళ ఇక్కడ సంచరిస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా ఇబ్బంది ఉన్నది. వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి బాధితులకి న్యాయం చేయాలని మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తాము. రామగుండం రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్లపై క్యాంటీన్ సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను గుర్తించిన డివిజనల్ రైల్వే మెంబర్ అనుమాస శ్రీనివాస్ జీన్స్ గారు ప్రయాణికుల తరపున చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. వినతిపై సానుకూలంగా స్పందించిన చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ శ్రీ వి రవికుమార్ గారు వెంటనే చర్యలు తీసుకుని రామగుండం రైల్వే స్టేషన్లో 2వ నెంబర్ ప్లాట్ఫారంపై క్యాటరింగ్ స్టాల్లో టీ, టిఫిన్, కాఫీ ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులకు తదితర ఆహార పదార్థాలు సులభంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ప్రయాణికుల సమస్యను పరిష్కరించి క్యాటరింగ్ స్టాల్స్ ఏర్పాటు చేయడంలో సహకరించిన చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ వి రవికుమార్ కి డివిజనల్ రైల్వే మెంబర్ అనుమాస శ్రీనివాస్ జీన్స్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి రామగుండం రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారాలపైన ప్రయాణికుల కొరకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని గతంలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు శ్రీ గడ్డం వంశీకృష్ణ గారికి మెమరాండం ఇవ్వడం జరిగినది. అంతేకాకుండా రామగుండంలో ఉన్నటువంటి చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగినది. వారు స్పందించి ఆ యొక్క ప్లాట్ఫారాలపైన చాయ్, టిఫిన్స్, కాఫీ ప్రయాణికుల కొరకు సౌకర్యాన్ని కల్పించినారు. వారికి మా యొక్క ధన్యవాదములు. అంతేకాకుండా పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు శ్రీ గడ్డం వంశీకృష్ణ గారు ఈ యొక్క ప్లాట్ఫారాలపైన ప్రయాణికులకు సదుపాయాల కొరకు కృషి చేసినందుకు వారికి సికింద్రాబాద్ డివిజన్ ప్రయాణికుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. సోమవారం రాత్రి నుండి ప్రారంభమైన వర్షంతో రామగుండం రీజియన్లోని OC5లో కాకుండా అన్ని ఓపెన్ కాస్ట్లు జలమయమయ్యాయి. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వరదల తాకిడికి ప్రాజెక్టులోని రహదారులన్నీ బురదమయంగా మారాయి. భారీ వాహనాలు నడిచే పరిస్థితి లేకుండా యాటికే పరిమితమయ్యాయి. వర్షాల ప్రభావంతో రామగుండం రీజియన్లో రోజుకు 60 నుండి 75 వేల టన్నుల మేర బొగ్గు ఉత్పత్తి స్తంభించినట్లు సమాచారం. కాగా ప్రాజెక్టులో చేరిన వరద నీటిని బయటకు పంపించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతున్నారు. వర్షాలు తగ్గితే తప్ప ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పునఃప్రారంభమయ్యే పరిస్థితులు కానరావడం లేదు. నిన్న అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల కారణంగా గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షం నీరు నిలవడంతో రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ఆదేశాల మేరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్యతో పాటు కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ మరియు EEDEAలతో పాటు శానిటేషన్ సిబ్బందితో కలిసి పర్యవేక్షించి సత్వర చర్యలు చేపట్టడం జరిగింది. మేము ముఖ్యంగా పర్మనెంట్గా తిరిగి వాళ్ళ దగ్గర ఏదైతే పైపు లైన్లు చేయబట్టి మాకు రివర్స్ వాటర్ రావడం మా ఇళ్ళలో పాములు, తేళ్లు, విషపులు జంతువులు రావడం జరిగింది. ఎట్టి పరిస్థితులు ఇటువంటి వరద ఎన్నడూ రాలేదు, వస్తాయి మాకు. మొబైల్ బట్టి నీళ్ళకి పొద్దు పాలు, చాయ్ తాగకుండా నీళ్ళు పడి పెట్టుకోవాలి. దయచేసి మా అందరికి యుద్ధ ప్రాతిపదిక ఆ పైప్ లైన్ నుంచి మా అందరికి నీళ్లు పోయేటట్టు అడుగుతున్నాను. కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్లకు
చెప్పి మేయర్కు అందరికీ విన్నవించుకోవడం జరుగుతున్నది. దయవుంచి మా ఎందుకు దయవుంచి ఈ కార్పొరేషన్ ఏరియాలో కూడా భవానీ కాలనీ అనేది దాదాపు సుమారు 50 ఇళ్ళు, ఇంటికి 2000 చొప్పున మేము ఇంటి పన్ను కడుతున్నాం గత 10 సంవత్సరాల నుంచి. ఈ భవానీ కాలనీని దృష్టిలో పెట్టుకొని పర్మనెంట్ సొల్యూషన్ చేయకపోతే మాత్రం మున్సిపాలిటీ ముందు ధర్నా చేయడం జరుగుతుంటుంది. ఈ విషయాన్ని గమనించి మా ఎందుకు దయవుంచి నీళ్లు పోయే ప్రయత్నం ప్రత్యామ్నాయంగా కానీ పర్మనెంట్ సొల్యూషన్గా కానీ చేయకపోతే మాత్రం ఈ మున్సిపల్ కార్పొరేషన్ ముందు ధర్నా చేయగలుగుతాం. భవానీ కాలనీ వాసులందరూ గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ కూడా భవానీ నగర్లో దాదాపు 50 నుండి 60-70 ఇళ్ళు, 2-3 ఫీట్ల ఇళ్ళు ఇళ్లకు దొరకడం జరిగింది. కేవలం అయ్యా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు దయచేసి సిరి పంచనాల కింద పైప్ లైన్ వేసి కబ్జా చేయడం వల్ల, నాలా కబ్జా చేయడం వల్లనే ఈ ఇళ్లకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. అయ్యా దాదాపు తిలక్ నగర్ నుండి స్వింగ్లర్ మోరి వరకు మోరి క్లియర్గా ఉంది. కేవలం సిరి పంచనాల దగ్గర మాత్రమే పైప్ లైన్ వేయడం జరిగింది. ఆ పైపులు తొలగిస్తే ఈ ప్రాంతం బాగుంటుంది, లేకుంటే ఈ ప్రజలంతా మునిగిపోతారు, ఈ ఇళ్ళని మునిగిపోతాయి. దయచేసి కలెక్టర్ గారు, మా ఇన్ఛార్జి కలెక్టర్ అరుణశ్రీ గారు, మేయర్ గారు వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్పొరేషన్ అధికారులకు, ఎమ్మెల్యే గారికి, మీడియా ప్రతినిధులకు, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి మేము విన్నవిస్తున్నది ఏమంటే, భవానీ కాలనీ గత 6-7 సంవత్సరాల నుండి మేము ఇక్కడ నివసిస్తున్నాము. దాదాపు 50 కుటుంబాలు, 50 ఇండ్లు ఉన్నవి. దాదాపు 100 నుండి 50 మనుషులం ఉంటాము. గత ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ వరద రాలేదు, వెళ్ళిపోయినాయి. ఫంక్షనాలు కింద ఎప్పుడైతే పైపులు వేసి ఆయన చేసుకుందో అప్పటి నుండి మాకు వరదలు రావడం జరుగుతుంది. మా ఇల్లు మునిగిపోతున్నాయి. మేము బయటికి వెళ్లకుండా, పిల్లలు స్కూల్కి పంపించకుండా, డ్యూటీలకు పోకుండా, కాయలు, టిఫిన్లు, పాలు రాకుండా మొత్తం మా నీళ్ళలో నిర్బంధం చేసినట్టు అయింది. దీన్ని గమనించి మున్సిపల్ అధికారులు కానీ, కమిషనర్ కానీ, ఎమ్మెల్యే కానీ మాయం దయచి మాకు నీళ్లు పోయే దారి చూపెట్టి మాకు రక్షణ చేయాలని కోరుతున్నాం. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పలు డివిజన్లో ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే పెద్దన్న, అయోధ్య సింగ్, కార్పొరేటర్లు ఈసంపల్లి అంజుల్, సిరిశెట్టి సతీష్, మాజీ కార్పొరేటర్ సలీం బేగ్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఏర్పడిన సమస్యల వల్ల రామగుండం పట్టణంలో పలు డివిజన్లలో అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కారం చేస్తున్న కార్పొరేటర్ ఈసంపల్లి అంజుల్, కార్పొరేటర్ సిరిశెట్టి సతీష్, మాజీ కార్పొరేటర్ సలీం బేగ్, ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు మొహమ్మద్ అఫ్రోజ్ ఖాన్లు, పలు డివిజన్ అధ్యక్షులు, నాయకులు, అధికారులు, పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండంలో భారీ వర్షానికి స్తంభించిన జనజీవనం, లోతట్టు ప్రాంతాల్లో పర్యవేక్షించిన మేయర్, అధికారుల బృందం. రామగుండం సింగరేణి బంగ్లాస్ దుర్గామాత ఆలయంలో శాకంబరి వేడుకలు, కూరగాయలు, ఫలాలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. రాళ్లబాగు ఉధృతితో నిలిచిపోయిన రాకపోకలు, క్షేత్రస్థాయిలో పరిశీలించి ట్రాఫిక్ మళ్లింపులు ఆదేశించిన సిపి అంబర్ కిషోర్ జా. రిటైర్ అవుతున్న ఎస్సీడబ్ల్యూ ఏఐటీసీ నేత గుర్రం ప్రభుదాస్ కు ఘన సన్మానం. పాల్గొన్న ఓసీపీ5 గని మేనేజర్ అనిల్ గబాలే. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.